కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. ప్రజాగళం సభలో సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం నుంచి న్యాయశాఖకు లేఖ రాయడంతో న్యాయశాఖ అధికారులు ప్రక్రియను ప్రారంభించారు. దీంతో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు న్యాయశాఖ కార్యదర్శి లేఖ రాశారు. రాయలసీమ జిల్లాల నుంచి హైకోర్టులో దాఖలైన కేసుల వివరాలను అందించాలని న్యాయశాఖ లేఖ రాసింది. బెంచ్ ఏర్పాటుకు 4 జిల్లాల నుంచి 1/3 కేసులు ఉండాలని న్యాయశాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 4.95 కోట్ల మంది ప్రజలుంటే రాయలసీమ రీజియన్లో 1.95 కోట్ల మంది ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ జనాభాలో 25% మంది రాయలసీమ రీజియన్లో ఉన్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు రీజియన్లో వచ్చిన కేసుల్లో 2 లేదా 3 ఏళ్ల కంటే పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను ఇవ్వాలని అధికారులు కోరారు. రైట్, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించినట్లు కనిపిస్తుంది. ఇక ఇదే విషయం గురించి వివరించేందుకు మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం అయితే ప్రక్రియ ప్రారంభించినట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతోంది. ప్రధానంగా కర్నూలు కేంద్రంగా ఈ బెంచ్ ఉండబోతోంది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు ఈ మేరకు లేఖ కూడా రాశారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, రాష్ట్ర విభజన తర్వాత హైకోర్టు సంబంధించిన ఏర్పాటు విషయం పైన హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి రాయలసీమ ప్రాంతంలో ఆందోళనలు నెలకొన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఓవరాల్గా ఈ పరిణామాల తర్వాత మనం ఏదైతే గతంలో 3 ముక్కలాట నేపథ్యంలో అనేక రకాలైనటువంటి వివాదాలు, విభేదాలు, రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు చెలరేగినటువంటి పరిణామాలను కూడా మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదైతే కూటమి సర్కారు ఎన్నికలకు రాకముందు కూడా ఎన్నికల ప్రచార సమయంలో స్పష్టంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సో అదేవిధంగా కర్నూలు కావచ్చు, కర్నూలు జిల్లాలో పోటీ చేసినటువంటి ప్రజాప్రతినిధులుగా పోటీ చేసినటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి హామీలు అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకు కావచ్చు లేదా ప్రజలకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి సీఎంఓ కార్యాలయం నుంచి న్యాయశాఖ నుంచి కూడా లేఖ ప్రస్తుతం రిజిస్ట్రార్ జనరల్కు వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కూడా ఈ బెంచ్ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ మొదలైందనుకోవచ్చు. సో దీనికి సంబంధించి న్యాయపరంగా ఉన్నటువంటి చిక్కులు కావచ్చు, లేకపోతే వాటన్నిటిని ఎలా అధిగమించబోతున్నారు, సో దీనికోసం ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, అసలు కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసేటువంటి ప్రక్రియ చేస్తోందని చెప్పి ఇంకోవైపు అక్కడ న్యాయవాదులను రెచ్చగొట్టి ఆందోళనకు కూడా పురుగొల్పుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ లేఖ అయితే మాత్రం చాలా కీలకంగా